ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7 వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. తండ్రి తర్వాత తన పిల్లలు ఈరోజు నాశనమునకు కొనిపోబడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత బాధాకరమైనటువంటి విషయం. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైతే వారికి పుట్టినటువంటి పిల్లలు ఈరోజు మహాదారుణాతి దారుణంగా తయారైపోతూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ యాగంలో వెళ్తూ, అమ్మా మీరు నా కొరకును ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి అని ఆనాడే ప్రభు సెలవిచ్చాడు. ఎందుకు తెలుసా? ఈనాడు మనం చూడగలిగితే యవన కాలంలో దేవుని కాడి మేల్సినటువంటి వారు అనేకమైన లోక సంబంధమైనటువంటి చెడ్డ అలవాట్లకు బానిసలైపోయారు. అనేకమైనటువంటి చెడ్డ తలంపులకు బానిసలైపోతున్నారు ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఈరోజు చూడగలిగితే యథార్థంగా ప్రవర్తించేటువంటి తండ్రి తల్లి వారి బిడ్డలు తనంతరం ధన్యులవ్వాల్సినటువంటి బిడ్డలు పాడైపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే సమూయేలు యొక్క కుమారులైతేనేమి, ఏలి యొక్క కుమారులైతేనేమి, అదే రీతిగా యోబు యొక్క కుమారులు కుమార్తెలు చూడగలిగితే వారందరూ కూడా కుటుంబాలను నాశనం చేసుకున్నారు. వారు ధన్యులు కాలేకపోయారు ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఈ దినాన మనం ఆలోచన చేయాలి. తండ్రి యొక్క కుమారుడే ఎప్పటికైనా ఇదిగో ధన్యులవ్వాలి. అందుకే నాలో ఉన్నవాడు బహుగా ఫలించునని దేవుని వాక్యం తెలియజేయబడింది కదా. ఈరోజు మనం ధన్యులు ఎలా అవుతామంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులంట. కనుక తండ్రి ఒక మార్గంలో నడిస్తే ఈరోజు పిల్లలు యథార్థంగా నడవలేక వేరొక మార్గంలో నడుస్తున్నారు. ఒకవేళ నీ కుటుంబంలో ఆ స్థితి ఉంటుందేమో. ఏలి కుమారులు నాశనమైపోయినట్టుగా ఇదిగో సమూయేలు మహాభక్తి కలిగినటువంటి ఆయన, అభిషేకము చేసినటువంటి ఆయన, అలాంటి కుమారులు పాడైపోయినట్టుగా, లేకుంటే యోబు అంత యథార్థవంతుడు భూమి మీద లేడు. అలాంటి బిడ్డలుగా ఒకవేళ నీ మన బిడ్డలు కనుక ఉంటే వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభువా, వారిని మార్చు తండ్రి అని ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని మారుస్తాడు. అలాంటి దీవెన ఈ దినాన నీకు దయచేయునుగాక. ఆమేన్.